హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం 23 ఫిబ్రవరి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ముఖ్య అంశాలన్నీ డిస్కస్ చేయడం జరుగుతూ వస్తుంది. సో ఈరోజు క్లాస్లో మనము ఈ న్యూస్ పేపర్కి సంబంధించి వచ్చే కొన్ని ముఖ్య అంశాలన్నీ కూడా మన క్లాస్లో భాగంగా డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా నేను మీకు న్యూస్ పేపర్కి సంబంధించి ముఖ్యమైన అంశాన్ని కట్ చేసి ఇందులో ఇది ముఖ్యమైన అంశమని నేను మీకు తెలియజేస్తాను. దీన్ని మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. ఆ విధంగా వచ్చే అంశాలు ఏపీ కరెంట్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత నిన్న బడ్జెట్ గురించి నేను మీకు వివరించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, దానికి సంబంధించి రెవెన్యూ పార్ట్ ఏ విధంగా ఉంటుంది, క్యాపిటల్ పార్ట్ ఏంటి, రెవెన్యూలో ఆదాయం ఏంటి, వ్యయం ఏ విధంగా ఉంటుంది, క్యాపిటల్లో ఆదాయం పరిస్థితి ఏంటి, వ్యయం పరిస్థితి ఏంటి, రెవెన్యూ డెఫిషిట్ ఏంటి, ఫిజికల్ డెఫిషిట్ పరిస్థితి ఏంటి, ముఖ్యంగా పబ్లిక్ డెప్ట్ అప్పుల పరిస్థితి ఏ విధంగా ఉంది, మొదలైన అంశాలు సర్వేలో మనం డిస్కస్ చేయటం జరిగింది. అదేవిధంగా 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్లోని ముఖ్య అంశాలను కూడా డిస్కస్ చేయటం జరిగింది. సో ఈ బడ్జెట్కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లో ముఖ్య అంశాలని దేనికి ఎంత కేటాయింపు, వాటికి సంబంధించి ముఖ్య అంశాలను కూడా ఇప్పుడు చూస్తాం. సో ఎన్టీఆర్ భరోసా కానీ, దీపం పథకం కానీ, ఇవన్నీ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. నైపుణ్యాభివృద్ధికి కానీ, లేదా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంస్థకి కానీ ఏ విధంగా ఇక్కడ మనము ఐడెంటిఫై చేయాలి, వాటికి సంబంధించిన అంశాలను పరిశీలన చేస్తాం. సో ఈ విధంగా రెగ్యులర్గా మనం వర్క్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి ముఖ్య అంశాలను నేను ఇక్కడ మీకు, ఇది బడ్జెట్ డాక్యుమెంట్ మీకు. సో ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఈ విధంగా మీకు ఇవ్వటం జరిగింది. సో డైరెక్ట్గా మీరు వెబ్సైట్ నుంచి కూడా చదువుకోవచ్చు. వీటిల్లో ఉండే ముఖ్య అంశాలు, ఇదంతా కూడా బడ్జెట్ ప్రసంగము. సో వీటిల్లో ఉండే ముఖ్య అంశాలన్నీ కూడా ఇప్పుడు మనము డిస్కస్ చేయటం జరుగుతుంది. సో దీని తర్వాత మనము అగ్రికల్చర్ సెక్టారు యూనిట్ 5లోకి అడుగు పెడతాం. వెబ్సైట్లు, ఏపీకి సంబంధించి ముఖ్య అంశాలన్నీ వెబ్సైట్లో వచ్చిన సమాచారాన్ని కూడా మనము సేకరించుకుంటూ ఉండాలి. సో అది ఇంపార్టెంట్. సో దాంతోపాటు మనము ఈ టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. సో దీన్ని మిస్ కాకుండా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు మనము దీనికి సంబంధించిన అంశాలని డిస్కస్ చేద్దాం. సో ఏపీకి సంబంధించిన అంశాలు ముఖ్యంగా ఈనాడు పేపర్ నేను ఫాలో అవుతున్నాను. మీకు నచ్చిన పేపర్ మీరు ఫాలో అవ్వచ్చు. అల్టిమేట్గా మనకు స్కోర్ కావాలి ఎగ్జామ్లో. సో మీకు నచ్చిన పేపర్ మీరు ఫాలో అయ్యి ఏపీకి సంబంధించిన అంశాలు తీసుకోండి. నెక్స్ట్ ఏపీ ప్రభుత్వ పథకాలు, విధానాలు. ఇప్పటి నుంచి ఎగ్జామ్ రిలేటెడ్గా ఏం కనిపించినా కానీ దాన్ని క్యాచ్ చేస్తూ ఉండండి. నేను కూడా ఈ విధంగా మీకు కంటెంట్ పంపిస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈ డిసెంబర్, జనవరి, ఈ 2 నెలలు. సో పూర్తి డిసెంబర్ అండ్ పూర్తి జనవరి మన చేతుల్లో ఉంది. 23 ఫిబ్రవరి అంటే లాస్ట్ 10 రోజులు ఒత్తిడి తప్పితే అక్కడ ఏముండదు. సో ఫిబ్రవరి ఇంకేమన్నా ఉంటే వాటిని ఒకసారి రీఫ్రెష్గా పెట్టుకోండి. ఈ డిసెంబర్, జనవరి పూర్తి స్థాయిలో మీకు ఎంత ఉపయోగపడితే అంత ఉపయోగించుకోండి. ఈ 2 నెలలని ఎంత మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తే అంత చెయ్యండి. ఈ చలికాలము టైం అసలు ఏ విధంగా ముందుకెళ్తుందో కూడా తెలియదు. సో టైం తొందరగా గడిచిపోతుంది. కానీ మీరు టార్గెట్ బేస్డ్ అప్రోచ్గా ఈరోజు నేను ఇది చదవాలి, ఇది కంప్లీట్ చేయాలి, ఆ విధంగా వెళ్తూ ఉండండి. ఈ మధ్యలో సంక్రాంతి హాలిడేస్, ఈ సంక్రాంతి ఈ హడావిడిలో పడి మొత్తం కాస్త టైం డిస్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇక తప్పవు కొన్ని అంశాలు, బట్ మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవటానికి ప్రయత్నించండి. సో ఆ కన్సిస్టెన్సీలో భాగంగానే నేను ఇక్కడ టెస్ట్లు కూడా మీకు టైం టు టైం ఈ షెడ్యూల్ మొత్తం ఇచ్చాను, డేట్స్. ఈ డేట్స్లో మీకు టెస్ట్లు, వీటి రిలేటెడ్ బిట్స్ని నేను మీకు పంపిస్తూ ఉంటాను. సో మొత్తం 23 టెస్ట్లను మనం ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం. మీరు రెగ్యులర్గా చదివేవి చదువుతూ ఉంటారు. కాస్త ఈ టెస్ట్, ఈ సపోర్ట్ వలన మీరు చదివింది క్రాస్ చెక్ చేసుకోవటానికి ఉంటుంది. ఎక్కడ రివిజన్ చేయాలో అది మీకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. చదివింది ఎంతవరకు మనము ఎగ్జామ్లో అప్లై చేసామన్నది క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జామ్కి చాలా విలువైన సమయము, చాలా విలువైన స్ట్రాటజీ. ఎఫర్ట్స్ చాలా పెట్టి చేస్తున్నాను నేను ఇక్కడ మీకు. వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, చాలా చక్కటి అవుట్కమ్ని పొందుతారు. ఇక
న్యూస్ పేపరు దాని రిలేటెడ్ అంశాలు మళ్ళీ మన క్లాస్లోకి మనము ఎంట్రీ అవుదాం ఇప్పుడు. సో అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. సో 2029 నాటికి 5 లక్షలు, 2034 నాటికి 10 లక్షల వర్క్ స్టేషన్లని ఏర్పాటు చేస్తారు. రాబోయే తరం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దీని మీదనే ఎక్కువగా నడుస్తుంటుంది, మిషన్ లెర్నింగ్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ. సో ఈ డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఏ విధంగా అయితే హైదరాబాద్లో హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ జరిగిందో అదేవిధంగా డీప్ టెక్నాలజీ భవన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? మీ ఆన్సర్ అమరావతి అవుతుంది. సో 2029 నాటికి ఎన్ని లక్షల ఐటీ వర్క్ స్టేషన్స్? 5 లక్షలు. 34 నాటికి 10 లక్షల వర్క్ స్టేషన్స్. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్గా గవర్నమెంట్ అందిస్తామని తెలుపుతుంది. ఇవి ఇక్కడ ఈ పేపర్లో ఈ కంటెంట్లో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని రిలేటెడ్గానే నేను మీకు ఈ ఇండస్ట్రియల్ పాలసీ చెప్తూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని తెలియజేయటం జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని నేను మీకు ఇచ్చాను. ఇది అమరావతిలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. దీనికి 5 రీజనల్ హబ్స్ ఉంటాయి. సో ఈ రీజనల్ హబ్స్ అన్నిటినీ ఐఐటీలు దేశంలో ఉన్న 25 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ తోటి కనెక్ట్ చేయండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అండ్ రీజనల్ అవి కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇది న్యూస్ పేపర్లో మీరు నోట్ చేసుకోవాల్సిన ముఖ్య అంశము. నెక్స్ట్ ఇంకొక ముఖ్య అంశము, గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చేయూతనివ్వండి అని డిప్యూటీ సీఎం గారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ని అడగటం జరిగింది. ఇక్కడ మనకు సిలబస్లో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ఫండింగ్ అని ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని మనకు సిలబస్లో ఉన్నది. ఇక ఏ ప్రాజెక్ట్ అయినా కూడా రావచ్చు ఎగ్జామ్కి సంబంధించి. సో అలాంటి సందర్భంలో ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ బ్యాంక్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొత్తము 3,834 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో రూరల్ రోడ్స్ వేసుకోవటానికి ఇస్తామని చెప్పారు. సో ఇక్కడ ఏపీ గవర్నమెంట్ వెళ్ళి సో మాకు ఆ డబ్బులు ఇవ్వటానికి తగిన వెసులుబాట్లు కల్పించండి, త్వరగా మంజూరు అయ్యేటట్టు చూడండి. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా గతంలోనే పూర్తి అయిపోయి ఉండాలి, కాలేదు. అందుకని ప్రాజెక్ట్ యొక్క గడువుని కూడా పెంచమని చెప్పారు. ఇది 2024వ సంవత్సరము, 2026వ సంవత్సరము డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టు గడువు పెంచండి అని కోరటం కూడా జరిగింది. దాంతోపాటుగా సాధారణంగా పని అయిన తర్వాత డబ్బులు ఇస్తారు అంతే కదా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమడుగుతుందంటే ముందు మాకు డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బులతోటి పని చేస్తాం అని తెలియజేయటం జరిగింది. అదే ఇక్కడ ఇందుకోసం బిల్లులు రీయింబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందుగానే చెల్లించాలని కోరటం జరిగింది. ఇది ఒక డిఫరెంట్ పాయింట్ ఇక్కడ. సో ఈ కంటెంట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ముఖ్యమైన అంశాలు, ఒకటి ఏఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రహదారులకి 3,834 కోట్లు అందిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రీయింబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందుగా వచ్చేటట్టు చూడమన్నారు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గడువుని డిసెంబర్ 2026 వరకు పొడిగించమని కోరటం జరిగింది. 3 పాయింట్లు ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ వన్ మోర్ కాంపోనెంట్, ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్. సో ఇది ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనేది, మిట్టల్ స్టీల్ ప్లాంట్ తెలిసిందే కదా, ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంటు. యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్లో వాళ్ళు మెయిన్ వర్క్ అంతా నడుస్తుంది. వివిధ దేశాల్లో ప్లాంట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా, వెరీ వెరీ ఇంపార్టెంట్, నక్కపల్లి మండలం, ఇక్కడ స్టీల్ ప్లాంటు
1.35 లక్షల కోట్ల రూపాయలతోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి భూసేకరణ ఇవన్నీ కూడా సేకరించడం జరుగుతూ వస్తున్నది. సో వెరీ ఇంపార్టెంట్. ఆర్సెల్మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ అంటే అనకాపల్లి, నక్కపల్లి మండలం. ఎంత ఇన్వెస్ట్మెంట్? 1.35 లక్షలు. ఇంపార్టెంట్. సో మొత్తం దీని యొక్క సామర్థ్యము 17.8 మిలియన్ టన్నులు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకు. దాని తర్వాత ఇక్కడ మొదటి దశలో 7.3, తర్వాత 10.5, మొత్తం 17.8 మిలియన్ టన్నులు. భూమి మొదటి దశకు 2,200 ఎకరాలు అవసరం పడుతుంది, రెండవ దశకు 3,800 ఎకరాలు అవసరం పడుతుంది. ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. టౌన్షిప్ నిర్మాణానికి మరో 400 ఎకరాలు అధికంగా తీసుకుంటున్నారు. తొలి దశలో వీళ్ళు 20,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రెండవ దశలో 35,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తొలి దశ ప్లాంటు 2029 జనవరి నాటికి, రెండవ దశ ప్లాంటు 2033 నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. సో ఈ 4 పాయింట్లు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్కి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనది. జనరల్గా మనం ఇండస్ట్రీస్ అంటే ఏపీ సర్వేలో ఉండే ఇండస్ట్రీస్ ఒకటి కవర్ చేసుకుంటూ వస్తాం. దాని తర్వాత పబ్లిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఏపీ ఇండస్ట్రియల్ పాలసీస్ అవి కవర్ చేసుకుంటూ వస్తాం. వాటితో పాటు ఇట్లాంటి డేటా కూడా ప్రశ్నలు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, ఇవి మనకి ఎక్కడా దొరకవండి, న్యూస్ పేపర్ నుంచి సేకరించుకుంటూ రావాలి ఇవి. సో నోట్ చేసుకుంటూ ఉండండి. ఏమేం పాయింట్లు ఇక్కడ చెప్పిన ఈ పాయింట్స్ అన్ని ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, మొత్తం 55,000 మందికి ఉపాధి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఈ దశలు, ఈ 2 దశలని ఇంపార్టెంట్. పూర్తి ఎప్పుడవుతుంది అన్నది ఇది ఇంపార్టెంట్. తర్వాత ఎన్ని ఎకరాల భూమి అన్నది ఇంపార్టెంట్. మొత్తం దీనికి సంబంధించి పెట్టుబడి ఎంత అన్నది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ప్రాజెక్టు త్వరగా మొదలై కంప్లీట్గా ఒక ప్రత్యేక అధికారినే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుంది. ఇక్కడ వివిధ ప్రోత్సాహకాలు, రాయితీలు అన్నది ఏదైతే మనం ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ ఐపీ 2024-29లో డిస్కస్ చేసామో అవన్నీ అప్లై అవుతాయి ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్సెల్మిట్టల్. నెక్స్ట్, 10,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా కొత్త టెక్స్టైల్ విధానాన్ని ఏపీ ప్రభుత్వము రూపొందిస్తుంది. రాబోయే క్యాబినెట్లో దాన్ని ఉంచి డిస్కస్ చేస్తామని తెలియజేశారు. ఇంకా బయటికి ఇవ్వలేదు పాలసీని, రాబోయే క్యాబినెట్లో ఇస్తామని చెప్తున్నారు. సో ఈ కొత్త పాలసీ వలన 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. రాష్ట్రంలో 10,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా ఈ టెక్స్టైల్ కొత్త పాలసీని ప్రభుత్వం రూపొందించింది. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అంచనా. సో పాలసీ వచ్చాక ఇంకా ఏమైనా ముఖ్యమైన అంశాలు ఉంటే వాటిని మనము ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్, న్యూస్ పేపర్లో ఇదంతా కూడా నిన్నటి న్యూస్ పేపర్ అండి. మనకు ఎల్జీ పరిశ్రమకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ మినహాయింపు జనరల్గా అప్లై అయ్యేదే ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 20 ఏళ్ల పాటు ఉచితంగా నీరు, విద్యుత్ బిల్లులో 50% రాయితీ, 5,000 కోట్లతో గృహోపకరణాలు తయారీ ప్లాంటు, 1,495 మందికి ఉపాధి. ఎక్కడ వస్తున్నది ఇది ఇంపార్టెంట్. ఎల్జీ ప్లాంట్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 5,000 కోట్లతోటి పెట్టుబడులు. మనం ఇంట్లో ఉపయోగించే ఎల్జీ ఏసీలు కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ డ్యూరబుల్ గూడ్స్ అంటారు. అంటే చాలా కాలం ఉంటాయి. చాలా కాలం ఇన్ ది సెన్స్ అవి అక్కడ ఉంటాయని. నాన్ డ్యూరబుల్ అంటే బిస్కెట్లు, చాక్లెట్లు లాంటివి ఇంటికి తీసుకెళ్ళగానే అయిపోతాయి. సో ఈ డ్యూరబుల్ గూడ్స్ని ప్రొడక్షన్ ఎల్జీ ప్లాంటు అక్కడెక్కడో ప్రొడక్షన్ చేసి వాళ్ళు కొరియాలో ఇక్కడికి తీసుకొచ్చి అమ్మటం కన్నా ఇక్కడే ప్లాంట్ పెడితే వీళ్ళకి ఎక్సైజ్ డ్యూటీ తగ్గుతుంది. ఇక్కడ గవర్నమెంట్ నుంచి రాయితీల వలన ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. దీనిని ఎల్జీ పరిశ్రమ వాళ్ళు ఏపీలో ఉపయోగించుకుంటున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్.
సో 2026 నుంచి డిసెంబర్ నుంచి ఉత్పత్తిని వీళ్ళు ప్రారంభిస్తారు. సో దీనికి సంబంధించి భూసేకరణ అనుమతులు ఇప్పటికే పూర్తి చేయాలని కోరుకుంటున్నారు వీళ్ళు. సో దానికి సంబంధించి ఈ డేటా అంతా కూడా ఇంపార్టెంట్. సో ఇదొకటి మనకు ఈ విధంగా వస్తాయండి. మనకు ఎంత వస్తుంది ఏంటి అన్నది చెప్పలేము. ఇక్కడ ఈ పాయింట్స్ కూడా కొన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. 20 ఏళ్ల పాటు ఇది నీటి వినియోగం ఇవన్నీ కామన్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఆ యూనిట్లో పనిచేసే కార్మికులకు స్కిల్ సబ్సిడీ కింద నెలకు 6,000 చొప్పున 5 ఏళ్ల పాటు ఇస్తారంటండి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్? సో ఈ 5 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఈ బడ్జెట్ విశ్లేషణ గురించి వద్దాం. సో ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఒక్కొక్క కంటెంట్ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో మీకు అది కూడా నేను చూపిస్తాను. దాని ప్రకారము మనము ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తాము. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇదంతా కూడా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని స్టార్టింగ్ చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ నుంచి సంక్షేమంని ఏ విధంగా వీళ్ళు అందిస్తున్నారు. క్లియర్? సంక్షేమం ఏం చేస్తున్నాం, అంబేద్కర్ విదేశీ నిధని, దాని తర్వాత ఇట్లా డబ్బులు ఇస్తున్నామని, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమానికి ఇంత డబ్బు అందజేస్తున్నామని, ఈ విధంగా వీళ్ళు కొంత డేటాని ఇవ్వటం జరిగింది సూపర్ 6 పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీటికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు ఎగ్జామ్కి ముఖ్యమైన అంశాలన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇంకొకటి, ఇది దీంతో ఇక్కడ ఎండ్ అయిపోదు ఈ టాపిక్. ఇది 23 ఫిబ్రవరి వరకు కూడా నేను ఏ విధంగా అయితే ఇప్పుడు న్యూస్ పేపర్లో చూపిస్తూ వచ్చానో దీని రిలేటెడ్ ఏది వచ్చినా కానీ అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. బేసిక్ మాత్రం ఇదే స్టాండ్, దీనిపైన అన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో 23 డిసెంబర్ వరకు మనకు చాలా ఇంపార్టెన్సే. సో ఎగ్జామ్ 23 అయినా కానీ కనీసం 15, 16 తారీఖుల వరకు వచ్చే డేటా మీద మాత్రం ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత చేతిలో నుంచి పోయిన తర్వాత బాధపడద్దు. ముందుగానే తెలివిగా మేల్కొంటే మంచిది. సో సంక్షేమము, సామాజిక పెన్షన్ కింద గత ప్రభుత్వం 3,000 ఇచ్చేది, ఈ ప్రభుత్వం దానిని 4,000కి పెంచడం జరిగింది. యాక్చువల్లీ జూన్ నుంచి వీళ్ళ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రావటం జరిగింది. కానీ వీళ్ళు ఏప్రిల్లోనే మాట ఇవ్వటం జరిగింది 4,000 పెంచుతామని. సో అప్పుడు ఏప్రిల్లో 3,000 ఇచ్చారు, 4,000 జూన్ నుంచి వాస్తవానికి. అయితే ఇంకొక 1,000 రూపాయలు పెంచి ఈ 1,000 రూపాయలని కూడా ఏప్రిల్, మే, జూన్ నాటికి అందించడం జరిగింది. సో అది వీళ్ళు ఇక్కడ తెలియజేశారు. దాంతోపాటు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కింద 4,000 రూపాయల నుంచి 15,000 వరకు వివిధ రకాల పెన్షన్లు అందజేస్తున్నాం. దాంతోపాటు 2024-25లో ఎస్సీలకి 18,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు, ఎస్టీలకి 7,000 కోట్లు, బీసీలకి 39,000 కోట్లు, మైనారిటీస్కి 4,300 కోట్ల రూపాయలని కేటాయించారు. ఈ కేటాయింపులు అనేది మామూలుగా చూస్తూ ఉంటాం. ఫర్దర్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటే చూస్తాం. ఇది పాయింట్ మాత్రం ఇంపార్టెంట్. ఇక్కడ దీని రిలేటెడ్గా ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇంకేమన్నా అప్పటికి ఎగ్జామ్ వరకు ఇప్పటివరకు అయితే ఏమి అప్డేట్ రాలేదు. ఇంకేమన్నా అప్డేట్స్ వస్తే నేను అవి కూడా కవర్ చేస్తూ వస్తానని చెప్తున్నాను మీకు. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ని వీటిని చూడండి. 3,000 నుంచి 4,000కి పెంపు, ఏప్రిల్ 24 నుంచి కూడా దీన్ని అమలు చేస్తున్నారు. దివ్యాంగులకి పెన్షన్ 6,000కి పెంచడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి 15,000 రూపాయలు పెన్షన్ అందజేస్తున్నారు. కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయల పెన్షన్ని అందజేస్తున్నారు. సో ఇక్కడ హోమ్ పేజ్ అని ఉంటుంది, డిస్బర్స్డ్ దిస్ మంత్ అని ఉంటుంది. సో ఈ నెలలో ఎంతమందికి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మనం ప్రస్తుతానికి ఎక్కువగా లబ్ధిదారులు పొందిన జిల్లాగా ఈ శ్రీకాకుళము, ఇది సెకండ్ నెల్లూరు అని ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాము. దాని తర్వాత ఇంకేమన్నా మారితే డేటా ఫిబ్రవరి నాటికి ఆ డేటా ఇక్కడ ఇంపార్టెన్స్ అవుతుంది. ఎందుకు అంటే ఈ జనవరిలో వీళ్ళు దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ అదేదో మారుస్తామని చెప్తున్నారు.
ఆ ఎలిజిబిలిటీ మారితే ఆబ్వియస్లీ నెంబర్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఆన్ డేట్ జనవరి నాటికి ఎక్కువ లబ్ధిదారులు ఎవరున్నారు అంటే మళ్ళీ ఈ డేటా అప్పటికి యూజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అక్కడ అడిగే ప్రశ్నని బట్టి. సో అప్పుడు మనం దీన్ని కూడా కనెక్ట్ అవుతూ ఉండాలి. అందుకే చెప్పాను టిల్ ద ఎగ్జామ్ వరకు అంటే మనము ఏదైతే అందిస్తున్నామో అది ఫాలో అవుతూ ఉండండి. ఇది బ్రీఫ్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. సంక్షేమానికి ఆ విధంగా ఇస్తున్నారు. నెక్స్ట్ మహిళలు శిశు సంక్షేమానికి 26 జిల్లాల్లో 55,607 అంగన్వాడీల ద్వారా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ని అందజేయటం జరుగుతుంది. ఇది ఒకటి. ఎన్ని జిల్లాలు? 26 జిల్లాలు. ఇన్ని అంగన్వాడీలు ఉన్నాయి. వాటితో పాటు మహిళలకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవి ఇస్తున్నారు. త్వరలో ఉచిత బస్సుని ఇవి కూడా అందిస్తామని ఆ బడ్జెట్లో ఇచ్చారు. బట్ ఎగ్జామ్ పాయింట్లోనే మనం ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ దీపం 2 పథకాన్ని లాంచ్ చేశారు. 3 LPG సిలిండర్లు అందజేస్తున్నారు. దీపం పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి 4 నెలలకి ఒకసారి లబ్ధిదారులకు ఉచితంగా సిలిండర్ ఇస్తారు. సిలిండర్ ధర 876 రూపాయలు. అందులో కేంద్రం ఇచ్చే సబ్సిడీ 25 రూపాయలు, రాష్ట్రం ఇచ్చే సబ్సిడీ 851 రూపాయలు. ఇప్పుడు 876 రూపాయల సిలిండర్ ఉంటే ఎంత రాష్ట్ర ప్రభుత్వము లబ్ధిదారుల అకౌంట్లోకి పంపుతుంది అంటే 876 పంపదు, 851 రూపాయలు మాత్రమే లబ్ధిదారుల అకౌంట్లోకి 48 గంటల్లోపు పంపుతామని తెలియజేస్తున్నారు. 876 ఉంటే 851 ఏమిటి అంటే ఇది రాష్ట్రం ఇచ్చే సబ్సిడీ మాత్రమే పంపుతుంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ కేంద్రం సపరేట్గా వాళ్ళ అకౌంట్లోకి వేస్తుంది.